స్థితిలో మాత్రమే ఆమెను వస్తూ ఉంది. మొదట చెప్పినటువంటి ఆ కొద్ది మందిని ప్రభు ఆశీర్వదించును గాక. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా, ఆశీర్వాదంగా ఉన్నవారు హల్లెలూయా. ఈ చివరి రోజు కూడికలో ప్రభువును ఆరాధించడానికి వచ్చినటువంటి వారందరినీ ఒక నూతనమైన శక్తి చేత దేవుడు అభిషేకించి పంపించబోతూ ఉన్నారు. సంథింగ్ ఏదో కొంతమంది ఏదో ఆలోచనలు కలిగి ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నారు. ఆ శారీరకంగా మాత్రమేమో సంతోషంగా ఉన్నట్లు కనబడుతున్నారు. అయితే జీవితాల్లో హృదయాల్లో అనేక వేదన కలిగి జీవిస్తున్నట్లుగా కనబడుతూ ఉన్నారు. ఈ చివరి రోజు కూడికల్లో ఆత్మలు దేవుడు విడుదల చేసి పంపించబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆత్మలో దేవుడు విడుదల చేసి పంపించబోతూ ఉన్నారు. సాతానుగాడు అనేకమైనటువంటి హృదయాలను దుఃఖముల చేత, వేదనల చేత, అనేకమైనటువంటి ఇబ్బందుల చేత బంధించబడినటువంటి పరిస్థితిలో ఈరోజు కొంతమంది ఆరాధనకు కూడి వచ్చి ఉన్నారు. పైకి మాత్రం ఇతరులకు కనబడడానికి మాత్రం ఒకవేళ సంతోషంగా ఉంటూ ఉంటారు, నెమ్మదిగా ఉంటూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంటారు, ఆశీర్వాదంగా ఉంటున్నట్లుగా కనబడుతూ ఉంటారు. అయితే లోపల ఒక తెలియబడినటువంటి బాధ, తెలియబడినటువంటి వేదన, తెలియబడినటువంటి ఒక కష్టముతో ఈరోజు నలిగిపోతూ ఈ ఆరాధనలో నిలబడుతూ ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ ఆత్మల నుండి విడుదలను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేంట్లో నీవు నలిగిపోయి, దేంట్లో తెలియబడినటువంటి బాధల్లో నీవు కుమిలిపోతూ ఉన్నావేమో, ఆ బాధలను ఈ రోజు నా యేసయ్య తొలగించబోతూ ఉన్నాడు. ఆ బాధలను నా యేసయ్య మార్చబోతూ ఉన్నాడు. ఒకవేళ ఈ చివరి రోజు కూడికకు ఒకవేళ వేదనతో వచ్చావేమో, అనేకమైనటువంటి కష్టములతో వచ్చావేమో, ఈ చివరి రోజు కూడిక ముగించి వెళుతున్నప్పుడు ఒక సమాధానముగా వెళ్ళబోతూ ఉన్నావు. మనసులో నెమ్మది కలిగి వెళ్ళబోతూ ఉన్నావు, సంతోషం కలిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఎవరైతే విశ్వాసం కలిగి ఈ ఆరాధనలో ప్రభువును ఆరాధిస్తారు, విశ్వాసం కలిగి ప్రభువును స్తుతిస్తారు, వారిని ఒక నెమ్మదితో దేవుడు నా యేసయ్య తిరిగి పంపించబోతున్నాడు. నా యేసయ్యతో వచ్చిన వారిని ఎవరిని కూడా నా యేసయ్య వచ్చిన రీతిగానే పంపించడు. వచ్చిన కష్టంలోనే పంపించడు, వచ్చినటువంటి వేదనలోనే పంపించడు. ఏ పరిస్థితులు అయితే వచ్చారో ఆ పరిస్థితిని మార్చి వారు వెళ్ళేటప్పుడు ఆనందంగా దేవుడు పంపించబోతున్నాడు. ఒకవేళ దుఃఖముతో కన్నీటితో వస్తే సంతోషము కలిగినటువంటి మొహాలతో దేవుడు పంపించబోతున్నాడు. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూస్తారా? మీరు చేయాల్సిన పని ఒకటే, నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే చాలు, నీ బ్రతుకును యేసయ్యకు సమర్పిస్తే చాలు. నా యేసయ్య సమస్త కార్యాలను ఆయన జరిగిస్తాడు, సమస్తమును ఆయన మార్చగలుగుతాడు. పేతురును చూసి దేవుడు ఒక మాట చెప్పాడు. అప్పగింపబడబోతున్నటువంటి రాత్రి, అప్పగింపబడుతున్నటువంటి ఆ పరిస్థితిలో, పేతురు 3.5 సంవత్సరం నాతో తిరిగావు, 3.5 సంవత్సరం నాతో పరిచర్య చేశావు, నేను ఎక్కడున్నాను అక్కడున్నావు, నేను ఏం తిన్నాను అది తిన్నావు. అయితే అప్పగింపబడిన తరువాత నన్ను ముమ్మారు ఎరగనట్టు అంటావు, నేను ఎవరో తెలియదని అంటావు. ఈరోజు బాప్తిసం తీసుకొని ప్రభు వాళ్ళలో పాల్పొంది రక్షించబడినటువంటి వారు కూడా ఈరోజు ప్రభువుని ఎరగకుండా జీవిస్తూ ఉన్నారు, ప్రభువుని ఎవరో తెలుసుకోకుండా ఈరోజు జీవిస్తూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో, రక్షించబడినటువంటి జీవితంలో ఉన్నటువంటి ఉజ్జీవము, ఉన్నటువంటి రక్షణ రాను రాను పోగొట్టుకుంటూ ఈరోజు యేసయ్య లేకుండా ఈరోజు నిలబడుతూ ఉన్నారు. పేతురు చెప్పినట్లుగా యేసయ్య ఎవరో నాకు తెలియదని, ఆయన ఎవరో నాకు తెలియదని దేవుని ఎరగనన్నాడు. ఈరోజు నీవు కూడా అట్రీతిగానే ఉన్నావు. ఎవరో తెలియకుండా, ఎవరో యేసయ్య తెలియకుండా జీవిస్తున్నావు. ఈరోజు ఆ యేసయ్య సజీవం కలిగిన దేవుడని, ఆత్మీయ జీవితంలో ఏ స్థలములైతే ఆగిపోయావో, రక్షణ జీవితంలో ఏ స్థలములైతే ఆగిపోయి ముందుకు కొనసాగలేకుండా అదే పరిస్థితుల్లో నీవు స్టక్ అయి నిలబడిపోయావో, ఆ కట్టులను యేసయ్య ఈ రోజు త్రంపబోతూ ఉన్నాడు. రక్షణలు నిన్ను ముందుకు నడిపించబోతున్నాడు. ఆ యేసయ్యను అందరూ సంతోషంగా ఆరాధించుదామా? హల్లెలూయా.
యేసయ్యా నీకు స్తోత్రం. చప్పట్లు కొట్టి ఆరాధించెదము. రెండు చేతులు ఉన్నవారు సంతోషంగా చప్పట్లు కొట్టాలి. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. దేని కొరకు మనం వచ్చి ఉన్నాము? దేని కొరకు వచ్చి ఉన్నాము? ప్రభువును ఆరాధించడానికి కొరకు వచ్చి ఉన్నాము. హల్లెలూయా. పక్కనున్న వారి చేతులు పట్టుకొని ప్రభువును ఆరాధించడానికి వచ్చి ఉన్నామని చెప్పండి. ప్రభువును స్తుతించడానికి వచ్చి ఉన్నామని చెప్పండి. ప్రభువును ఆరాధించే వారు ఎట్లా ఆరాధిస్తారో తెలుసా? ఇలాగూ దేవుని మాటలు రాయబడినది, మరణించిన వారును మౌన స్థితిలో దిగిపోవారును ఏం చేయరట? యెహోవాను స్తుతించరు. సజీవులు సజీవులే కదా. ఎవరిని స్తుతిస్తారు? ప్రభువును స్తుతిస్తారు. అప్పుడు నువ్వు ఏమై ఉన్నావు? సజీవమై ఉన్నామా లేదా? సజీవం కలిగిన వారు మాత్రం రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. ఇంకా చాలా మంది మృతుల స్థితిలో ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. సంతోషంగా ఆరాధించుదామా? ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన ఆరాధన ఆరాధన
అందరి మీదికి దేవుని పరిశుద్ధాత్మ శక్తి, ప్రతి బలహీనతను మార్చే శక్తి, ప్రతి పోరాటమును మార్చే శక్తి, నీ వేదనను మార్చే శక్తి, నీ కన్నీటిని తుడిచే శక్తి, యేసయ్య శక్తి. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము. యేసయ్య నామమును, ఆ యేసయ్య నామమును చెప్పుతున్నప్పుడే శరీరాల్లో విడుదల, ఆత్మలో విడుదల. ఆరాధించెదము. యేసయ్య నామమును, యేసయ్య నామము అన్ని వేళలా మేము ఆరాధన, ఆరాధన. యేసయ్యకు మహిమను చెల్లిస్తూ ఈ మహిళల మధ్యన ప్రభువా, నీ కృప చేత, నీ మహిమ చేత, నీ పరిశుద్ధాత్మ చేత నిలబడిన ప్రతి వారిని నీ ఆత్మతో, నీ అభిషేకముతో, నీ శక్తితో. గ్లోరీ. ఓ, ఆరాధన, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు తట్టి నీకు, నీ కుటుంబాలకు విరోధముగా లేస్తున్నటువంటి అంధకార చేతబడి శక్తులు, అపవాది క్రియలు గట్టిగా చప్పట్లు కొట్టు. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, రక్షణ జీవితంలో ఎదగకుండా, ముందుకు కొనసాగకుండా వేసిన అడ్డులు, ఆటంకాలు నా యేసయ్య చప్పట్లు కొడుతున్నప్పుడే కట్టులు తెగిపోతూ ఉంటాయి, అపవాది బంధకాలు తెగిపోతూ ఉంటాయి. యేసయ్య సహాయము, పరలోక సహాయము నీకు, నీ కుటుంబానికి, నీ చేస్తున్న పనులకు యెహోవా సహాయము. మనుషుల సహాయము కాదు, రక్త సంబంధుల సహాయము కాదు, నీ స్నేహితుల సహాయము కాదు, నా పరలోక సహాయము నీకు దేవుడు చేయబోతూ ఉన్నాడు. మనుషుల సహాయం వైపు చూసి చూసి ఒకవేళ విసుగు చెందిపోయావేమో, అయ్యో వారు సహాయం చేస్తారు, వీరు సహాయం చేస్తారని మనుషుల ముఖం వైపు చూసి అలసిపోయావేమో, ఈ రోజు నుంచి నా యేసే వైపు చూడడము ప్రారంభించు, నా పరలోక వైపు చూడడము ప్రారంభించు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, సహాయము ఎక్కడ నుండి వచ్చును? ప్రభు వలననే కదా నాకు సహాయము. ఆయనే మనకు సహాయము చేసే దేవుడు, ఇంకా ఎవరు చేయరమ్మా. తల్లి, సహోదరుడా, ఎవడా సహోదరి, నా ప్రభు వలనే సహాయము. మనుషుల ముఖము వైపు కాదు, నా దైవాది దేవుని వైపు చూడు. నీ జీవితంలో నువ్వు దీవించబడుతా. మనుషుల వైపు చూస్తే ఒకరోజు మనం కిందకు అనగద్రొక్కాలని ఆలోచన చేస్తారు తప్ప మనుషులు మనల్ని పైకి ఎదగనివ్వరు. అయితే మనుషులను ఉన్న స్థానములో నిలబట్టాలని నా యేసయ్య ఆశపడతాడు. ఉన్నత స్థానములో నా బిడ్డలను, నా తల్లిదండ్రులను, నా యొక్క సహోదరులను ఉంచాలని నా యేసయ్య ఆశపడతాడమ్మా. ఆ దేవాది దేవుని వైపు రెండు చేతులు పైకెత్తి, నీవే నాకు చాలు నాయనా, ఈ లోకంలో నీవు తప్ప వేరే ఎవరు నాకు వద్దు నాయనా, నీవే నాకు చాలయ్యా. ఒంటి నిండా బంగారం ఉన్నను, అది నీకు సాటి రాగలుగుతుందా? లోకమంతను ఎంతో ధనధాన్యాలు సంపాదించినను, అది నీకు సాటి రాగలుగుతుందా? రెండు చేతులు పైకెత్తి, ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలుగుతుందా?
రాగలదా ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా బంగారమా నీవేసయ్యా నా బంగారమా నీవేసయ్యా నీవే నాకు చాలును నీవే నాకు రెండు చేతులు పైకెది చాలును యేసు నీవే నాకు చాలును యేసు అవునయ్యా నీవే నాకు చెప్పండి ఈ మాటలు చాలును యేసు నీవే నాకు చాలును యేసు ప్రభుకు సమర్పిస్తూ నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చప్పట్లు కొట్టి చివరగా చాలును యేసు యేసు వైపు చూసి ప్రభువా నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు ప్రభువా నీవే నీవు తప్ప ఈ లోకంలో వేరే ఏది నాకు అక్కర్లేదు నాయనా చెప్పండి చెప్పాలి అందరి మాటలు చాలును యేసు నీవే చాలును యేసు నీవే నాకు కోట్ల కోట్లుగా కోట్ల కోట్లుగా అది నీకు సాటి రాగలదా కోట్ల కోట్ల ధనముండను ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళవలసిందే నా యేసునకు ఓ నీవే నాయనా నా ధనమంతా కూడా నీవే అవును ప్రభువా నా ధనమంతా నీవే నాయనా అవును ప్రభువా లోక పాపమును వెంబడించి వెళ్తున్నా సహోదరి సహోదరుడా లోక పాపముల పడి నశించి వెళ్ళిపోతున్నావేమో నా యేసయ్య ఈ రాత్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నిన్ను రక్షించడానికి కొరకు నిన్ను మార్చడానికి కొరకు నువ్వే చాలును యేసు అయ్యా యేసయ్య వైపు చూచి నీవే నా జీవితంలో చాలునైనా నా బ్రతుకులో నీవే చాలునైనా రెండు చేతులు పైకెత్తి నీవు తప్ప ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు నాయనా. నా జీవితంలో నీవు మాత్రం ఉంటే చాలు నా బ్రతుకు మార్చబడుతుంది నాయనా. నా జీవితము మార్చబడుతుంది ప్రభువా రెండు చేతులు పైకెత్తి నీవే నాకు చాలును యేసు చెప్పండి అందరూ చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు
గట్టిగా చప్పట్లు కొట్టి ఈ చిత్తూరు పట్టణమంతా దేవుని మహిమ చేత నింపబడినట్లు, ఈ చిత్తూరు పట్టణమంతా దేవుని ప్రసన్నత, దేవుని మహిమ, దేవుని ఉన్నతమైన శక్తి ఈ చిత్తూరు పట్టణమంతటా కూడా దేవుని మహిమ చేత నింపబడినట్లు గట్టిగా చప్పట్లు కొట్టి ఈ చిత్తూరు పట్టణము యేసుకు సొంతమవునట్లు, ఈ చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు యేసుకు సొంతమవునట్లు గట్టిగా చిత్తూరు పట్టణము రక్షించబడునుగాక, చిత్తూరు పట్టణములో ప్రజలు రక్షించబడుదురుగాక, దేవుని వైపు త్రిప్పబడుదురుగాక, దేవుని సన్నిధానం వైపు త్రిప్పబడుదురుగాక. గట్టిగా చప్పట్లు తట్టి నా దేవాది దేవుని మహిమపరుస్తూ, నా దేవాది దేవుని మహిమపరుస్తూ, ఉన్నతమైన దేవుని మహిమపరుస్తూ ప్రార్థన చేసుకున్నాం. దైవజనులుగా పరిచర్యలు కొనసాగుతూ ఉండొచ్చు. మేషక్ ప్రభాకర్ పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ స్తుతి ఆరాధనలో నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలయ్యా, నీ నామాన్ని హెచ్చించుకున్నందుకు వందనాలు, నీ నామాన్ని ప్రభా ఘనపరుచుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ పరిశుద్ధ స్థలంలో ఎందరైతే నీ సన్నిధిలో కూడి స్తుతించున్నారో, మహిమపరుచున్నారో, వారి చింతలు, వారి బాధలు, వారి కన్నీరు, వారి వేదనలన్నీ మీరు మార్చి ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా స్తుతించడం ద్వారా తండ్రి జయము కలుగుతుంది, స్తుతించడం ద్వారా సాతాను సిగ్గుపడి పారిపోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మూడో రోజు కూడికల్లో నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలయ్యా. ఎందరైతే కూడి వచ్చి నీ సన్నిధిలో నిలబడి నీవే నాకు చాలునయ్యా, నీవే నాకు చాలును ప్రభా, ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్మి మోసపోయింది చాలు, నష్టపోయింది చాలు, అవమానపడింది చాలు, సిగ్గుపడినది చాలు, నీవుంటే చాలు, నీవు నాకు తోడుంటే చాలని ఎందరైతే తండ్రి స్వరాలను తెరచి నిన్ను స్తుతించున్నారో, నిన్ను ఆరాధన చేస్తున్నారు, నీ బిడ్డలకు చాలిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ నామాన్ని మహిమపరుస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.